ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 146 ఈ బుక్ నుంచి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 12 మ్యారేజ్ అండ్ మైగ్రేషన్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. ఇది తెలుగులో మనము యూనిట్ నెంబర్ 12ని వివాహము మరియు వలస అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత అంటే మన ఈ భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో వీలైనంత వరకు పితృస్వామిక సమాజాలు అన్నమాట. ఈ యొక్క పితృస్వామిక సమాజాలలో మహిళలు పెళ్లి అయిన పిదప భర్తల యొక్క నివాసాలకి వెళుతూ ఉంటారు. దీన్ని మనము వివాహము మరియు వలస అంటాం. ఇక్కడ వివాహము ద్వారా వీరు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. అంటే ఎక్కడికి? ఈ యొక్క భర్తల యొక్క గృహాలకి వలస వెళ్తూ ఉంటారు. ఇది అనాదిగా పురాతన కాలం నుంచి మన భారతదేశంలో పితృస్వామిక సమాజం పద్ధతుల ప్రకారము ఈ యొక్క వివాహం తరువాత వలసలు అనేవి మామూలుగా జరుగుతూ ఉన్నాయి అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఈ వివాహం ద్వారా వెళ్ళిన వలసలు అతి పెద్ద సంఖ్యలో ఉంటూ ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో. అది మనము వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ అండ్ ఒరిస్సా రాష్ట్రాలను మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రాల్లో వివాహం అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ మంది స్త్రీలు భర్తల యొక్క గృహాలకి వలస వెళ్తూ ఉంటారు. అంటే ఈ విధంగా అంటే వివాహం ద్వారా వివాహం అయిన పిదప తప్పనిసరిగా మహిళలు పితృస్వామిక సామాజిక వ్యవస్థ ప్రకారము వేరొకరు అంటే భర్తల యొక్క గృహాలకి వలస వెళ్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. వివాహం అనేది సామాజిక సంస్థల్లో ఒకటిగా మనం గుర్తించబడ్డాం అనమాట. సామాజిక సంస్థల్లో వివాహం అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా మనము పురాతన కాలం నుంచి తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ పురుషుడు ఒక స్త్రీతో సామాజికంగా ఆమోదించబడిన వివాహ సంబంధాన్ని ఈ యొక్క ఏర్పరచుకుంటూ ఉంటాడు. వివాహం ద్వారా ఒక సామాజిక ఆమోదంతో ఏర్పడిన వివాహ సంబంధాన్ని జన్మించిన పిల్లలకి చట్టబద్ధమైన అర్హత, హక్కులు, బాధ్యతలు అన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అంటే అటువంటి పుట్టిన పిల్లలకి, వివాహం ద్వారా పుట్టిన పిల్లలకి చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ఏర్పరచబడి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది ఇక్కడ మనము ఈ యొక్క మరియు అది సాధారణంగా వలస అంటే పితృస్వామిక వ్యవస్థలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము. వివాహం ద్వారా తర్వాత వివాహం అయిపోయిన పిదప భర్తల యొక్క గృహాలకి ఈ స్త్రీలందరూ వలస వెళ్తూ ఉంటారు, సాంసారిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దీన్ని ఒక ప్రత్యేకమైన వలసలలో ఇది ఒక ప్రత్యేకమైన వలసగా వివాహం అయిన పిదప వలసలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత భారతదేశంలో హర్యానా, పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా అని కొన్ని రాష్ట్రాల్లో వివాహ కారణంగా అతి ఎక్కువ వలసలు జరుగుతూ ఉన్నాయి అనేది అనేక పరిశోధనల వల్ల అంటే పరిశోధన పద్ధతుల వల్ల మనం తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ రవీందర్ కౌర్ ఈ యొక్క వివాహము వలసల మీద అనేక రకాల పరిశోధనలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో పరిశోధనలు చేసేతో పాటు బంగ్లాదేశ్లో కూడా ఈ యొక్క వలసల మీద ఒక ప్రత్యేకమైన పద్ధతులను ఏర్పరిచారనమాట. ఈ యొక్క వలసలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ మధ్యప్రదేశ్ అండ్ హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో ఏ విధంగా జరుగుతున్నాయి, వివాహం ద్వారా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. దానితో పాటుగా బంగ్లాదేశ్లో కూడా వివాహం ద్వారా వలసలు ఏ విధంగా వెళుతూ ఉన్నాయి, అనేక పద్ధతుల్లో వలసలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట బంగ్లాదేశ్లో. దాని మీద కూడా రవీందర్ కౌర్ అనేక రకాల పరిశోధనలు చేసి అనేక రకాల పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ యొక్క వివాహము అయిన పిదప వలసలు లేకపోతే వలసలలో ఈ యొక్క స్త్రీల పాత్ర ఎక్కువగా ఎందుకు ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నారనే దాని మీద రవీందర్ కౌర్ అనేక రకాల వ్యాసాలు, పరిశోధనలు చేశారనేది చెప్తూ ఉంటాం అన్నమాట. వివాహ కారణంగా వలస వెళ్లే స్త్రీల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? ఈ మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్,
బంగ్లాదేశ్, ఒరిస్సాల్లో ఈ వలసలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనం గ్రహించవలసిన విషయం. 201లో 65 మిలియన్ల మంది మహిళా వలసదారుల్లో 42 మంది వలసలను వివాహం కారణంగా జరిగినాయి అనేది మనం పేర్కొన్నాం అనమాట. దీన్ని విరుద్ధంగా పురుషులు ఉపాధి కోసము వలసలు వెళ్తూ ఉంటారనమాట. ఎక్కువ పితృస్వామ్య మరియు పితృస్వామ్య సమాజాలలో మహిళలు వివాహం ద్వారా తర్వాత వారి భర్తల వీళ్ళకి వలస వెళ్తూ ఉంటారనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ యొక్క ఒక స్త్రీ సామాజికంగా ఆమోదించబడిన వివాహ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్న తర్వాత ఈ వలసలు అనేవి జరుగుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. ఒక ముఖ్యమైన మూలము మరియు ఇది సాధారణంగా వలస వెళ్లే స్త్రీలు వలసల యొక్క తక్కువ దూరము గ్రామీణ మరియు గ్రామీణ స్రవంతిలో మహిళల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఈ విషయాల్లో గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వేరొక గ్రామీణ ప్రాంతానికి వివాహం అయిపోయిన తర్వాత చాలా ఎక్కువగా వలసలు జరుగుతూ ఉన్నాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. దీని ద్వారా మనము అనేక రకాల పద్ధతులు, వలసల్లో ఏ విధమైన పద్ధతులు ఉన్నాయి, స్త్రీలు వివాహం అయిపోయిన తర్వాత లేకపోతే అనేక రకాల కారణాల వలన వలసలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం ఈ లెసన్లో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ వివాహ వలసలు వివిధ దేశాలలో ప్రస్తుతము మరియు భవిష్యత్తు తరాల సామాజిక, జనాభా మరియు సాంస్కృతిక పరివర్తనకి దారితీశాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మరియు జాతి, లింగము, తరగతి మరియు జాతీయతకు సంబంధించిన కొత్త సమస్యలని ఈ వలసలు లేవనెత్తాయన్నమాట. అనేక రకాల నూతన సమస్యలకి ఈ వలసల వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇటీవల పండితులు రచనలలో గమనించినట్లయితే అనుబంధ కుటుంబాలు, కమ్యూనిటీలు మరియు సమాజాలలో వలస వచ్చిన మహిళలు అనుభవాల యొక్క వివిధ అంశాలు విమర్శనాత్మకంగా పరిశీలించినట్లయితే అనేక రకాల నూతన విషయాలు మనకి వెలుగులోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. వివాహ వలసపై ఎథ్నోగ్రాఫిక్ మరియు గుణాత్మకమైన పరిశోధనల యొక్క గొప్ప ఒప్పందము, మహిళల ఏజెన్సీ, వివాహం యొక్క పితృస్వామ్య మరియు భిన్నమైన అండర్ పిన్నింగ్స్ మరియు అసంగతమైన లింగ సంబంధాలపై ఇక్కడ స్థానిక పరివర్తనలు మరియు ఇక్కడ ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థ మత గతిశీలతపై దృష్టి సారించినట్లయితే వలసల యొక్క ప్రముఖ కారణాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో వలసల వల్ల అనేక రకాల రుగ్మతలు కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఉన్నదన్నమాట. స్త్రీలు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఈ లెసన్ మొత్తం కూడా వివాహము తర్వాత వలసల గురించే మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో నూతనమైన అంటే పరిశోధనా పద్ధతుల వల్ల అనేక రకమైన నూతనమైన రుగ్మతలు కూడా మనం ఇక్కడ గ్రహించగలుగుతామనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. సాంఘిక సమూహాలకు ఎండోగమి అనే సామాజిక సమూహం యొక్క సరిహద్దుల్లో స్త్రీలు సామాజిక చలనశీలతను పరిమితం చేస్తూ ఉంటది. ఈ యొక్క స్త్రీలకి ఎండోగమి అనే పద్ధతి ద్వారా ఈ యొక్క చలనశీలతని స్త్రీలకి పరిమితం చేస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అయితే గ్రామం యొక్క స్థల సరిహద్దులు దాటడానికి గ్రామ బహిర్భూమి వారికి అనుమతిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అనమాట. తర్వాత పుట్టిన గ్రామం నుంచి యొక్క గమ్యస్థానానికి వెళ్లే వారి వలసలు సామాజిక ప్రాతిపాదిక ఇదే పితృస్వామ్య కుటుంబం యొక్క పితృస్వామిక వివాదం యొక్క వివాహము బయట ప్రకారము బంధము ప్రకారము యొక్క తమ గమ్యస్థాన గ్రామానికి వెళ్ళాలి. వివాహం కారణంగా వలస వెళ్లే స్త్రీల సంఖ్య కూడా పట్టణ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించగలగాలన్నమాట. అయినప్పటికీ వారు నగరంలో నివసించడానికి స్వల్పకాలమే ఉంటూ ఉంటుంది అనమాట. స్వల్పకాలము ఒక పరిధిగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎందుకంటే వారు గమ్యస్థాన నగరం నుంచి పట్టణం నుంచి గ్రామీణ వలసల సమూలంగా ఉన్న వారి యొక్క గ్రామానికి తిరిగి వచ్చే
వలసలు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందనేది మనం గ్రహించగలగాలన్నమాట. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువ సామాజిక ఒత్తిళ్ళని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, అనేక సామాజిక ఒత్తిళ్ళకి మనం గురి అవుతూ ఉంటారు ఈ యొక్క ప్రజలందరూ. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన స్త్రీలు వారి పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. అంటే ఇక్కడ ఏంటి, వివాహం అంటే గ్రామ ప్రాంతంలో అతి పురాతన కాలం నుంచి కూడా ఒక గ్రామ ప్రాంతంలో స్త్రీలు పక్క గ్రామం యొక్క పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు ఉన్న సామాజిక పద్ధతులు ఆ విధంగా ఉన్నాయి. దూర ప్రాంతానికి వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడరు. అంటే సొంత గ్రామంలో ఉన్న పురుషుల్ని వివాహం చేసుకోవడానికి కూడా అది సామాజిక పద్ధతి కాదనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఒక గ్రామంలోంచి నివసించే స్త్రీ పురుషులందరూ కూడా అన్నతమ్మలు, రక్త సంబంధికులు, అంటే రక్త సంబంధాలు ఎక్కువగా ఉంటాయనే దృక్పథంతో వీరు ఆ గ్రామంలో వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడకుండా, అంటే సామాజిక పద్ధతి ఆ విధంగా ఉంది, ఇష్టపడకుండా పక్క గ్రామంలో అంటే అతి చేరువలో ఉన్న గ్రామాల యొక్క పురుషుల్ని వివాహం చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రామం నుంచి వివాహం అయిన పిదప ఆ గ్రామానికి వలస వెళ్తూ ఉంటారు. ఆ గ్రామంలో స్త్రీలు మళ్ళీ ఈ గ్రామంలోకి వలస వస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఈ యొక్క జనాభా అనేది వలస వెళ్ళే వారి సంఖ్య ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి సమతుల్యంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. వివాహం ద్వారా వలస వెళ్ళటం అనేది అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, అతి పురాతన కాలం నుంచి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నదనుకోండి, స్త్రీల సంఖ్య తక్కువ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా స్త్రీలు అక్కడికి వెళ్తూ ఉంటారు, పక్క గ్రామానికి వెళ్తూ ఉంటారు వివాహం ద్వారా. అక్కడ పక్క గ్రామంలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదనుకోండి, అక్కడ పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నది అనుకోండి, అక్కడ ఎక్కువ ఉన్న స్త్రీలందరూ కూడా ఈ పక్క గ్రామంకి వివాహం ద్వారా వస్తూ ఉంటారు. అంటే యొక్క గ్రామ జనాభా మీద ఆధారపడి జనాభా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించగలగాలి. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా, మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆ రాష్ట్రాలను మనం తీసుకున్నట్లయితే అక్కడ స్త్రీల సంతతి చాలా ఎక్కువగా ఉన్నది అనేది మనము గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత అట్లా స్త్రీల సంతతి జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతూ ఉంటుంది, వారు వివాహం చేసుకొని వేరొక ప్రదేశానికి వెళ్ళటం వల్ల ఆటోమేటిక్గా జనాభా ఆ ప్రాంతంలో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వివాహం ద్వారా మన కృత్యస్వామ్య పద్ధతుల ద్వారా, సామాజిక పద్ధతుల ద్వారా భర్త యొక్క గృహానికి వెళుతూ ఉంటారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ దీనివల్ల ఏంటి, జనాభా ఆ ప్రాంతంలో తగ్గిపోతూ ఉంటుంది అనేది మనం గ్రహించగలగాలి. అంటే ఇక్కడ మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీసుకున్నట్లయితే ఇక్కడ స్త్రీల సంతతి చాలా ఎక్కువగా ఉన్నదనేది పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకున్నాం అనేది గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ వివాహ వలసలు అంతర్ప్రాంతీయ వైవిధ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అభివృద్ధిలో పారిశ్రామిక అసమానతల కారణంగా వలసలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దృక్పథంతో అందరం కూడా, అంటే స్త్రీలు కాదు, స్త్రీలతో పాటు పురుషులు కూడా వేరొక ప్రాంతానికి, అంటే మెరుగైన ప్రాంతానికి, జీవనాధారం బాగా ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటాం. అసలు వలస ఎందుకు వెళ్తూ ఉంటాము, జీవన పరిస్థితులు మెరుగుదల చేసుకోవాలనే దృక్పథంతో వలస వెళ్తూ ఉంటాము. ఇక్కడ అది అభివృద్ధి పదంలోకి వెళ్ళాలనే దృక్పథంతో ఒక ప్రాంతం నుంచి జనాభా వేరొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ప్రజలు తన జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవటానికి వెనుకబడిన, అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన మరియు సంపన్న ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉంటారు. చూడండి, మన ప్రాంతము అభివృద్ధి చెందని ప్రదేశంగా మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కానీ, సంపన్నమైన ప్రాంతాలకు కానీ ప్రజలు వలస వెళ్ళటానికి ఉత్సాహాన్ని చూపుతారు, ఇంట్రెస్ట్ చూపుతారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకు, ఆ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే జీవనోపాధి మెరుగుపడుతుంది, ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవచ్చు, జీవన విధానము కొద్దిగా అభివృద్ధి చెందుతుంది దృక్పథాన్ని ప్రజలు ఏర్పరచుకుంటారనేది వలసల ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. ఇది అంతర్జాతీయ మరియు అంతర్గత వలసలలో కూడా నిజమని కనుగొనబడింది. అనేక పరిశోధనలో ఈ యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరుగుతున్నది అనేది అనేక పరిశోధనా పద్ధతుల్లో కనుగొనబడింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో మరియు ముఖ్యంగా భారతదేశంలో అంతర్రాష్ట్ర వలసలకు
ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధిలో అసమానతల నేపథ్యంగా మనం చూడాలన్నమాట. ఈ అసమానతల నుంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలనే దృక్పథంతో అసలు వలసలు జరుగుతూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ ప్రధాన లక్ష్యంగా గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. భారతదేశంలో క్లాస్, రీజన్ వివాహాలు తూర్పు ఆసియాలో ప్రబలంగా ఉన్న కరస్పాండెన్స్, ఇంట్రడక్షన్ ఏజెన్సీ వివాహాలు భిన్నంగా ఉంటూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఎందుకంటే వివాహానికి ముందు జీవిత భాగస్వాములు ఎప్పుడు కలుసుకోరు, కమ్యూనికేట్ చేయరు కూడా. కమ్యూనికేషన్ కూడా వీళ్ళ మధ్య ఉండదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. భారతదేశంలో సాంప్రదాయకంగా ఏర్పాటు చేయబడిన వివాహాలు చిన్నవి లేదా సుదూరమైనవిగా అయినా స్థానిక నిర్దిష్ట వివాహాల నియమాల ద్వారా ఇది ఆదర్శంగా నిర్వహించబడతాయి అనేది వివాహాల పద్ధతులను మనము గ్రహించాలి. అనగా వివాహ సాధారణీకరణ ఒకే ప్రాంతము, మతము, కులము మరియు తరగతికి చెందిన యొక్క వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వివాహాలు సాధారణంగా ఈ యొక్క కట్నంతో కూడి ఉంటాయి అన్నమాట. వివాహాలన్నీ కూడా కట్నం మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. ఎక్కువ పర్సెంటేజ్ కట్నం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ప్రతి వైడి లోకల్ నివాస వలసల్లో స్త్రీ యొక్క జన్మ మరియు వివాహ గృహాల మధ్య దూరము సాంప్రదాయంగా తక్కువగా ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నాం కదా, వీరు ఎంతసేపు ఉన్న వివాహాన్ని దూర ప్రాంతాలకి ఇష్టపడరు. పక్క గ్రామాలు అంటే పరిసర గ్రామాల్లో ఉన్న పురుషుల్ని చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే దూర ప్రాంతం కనుక ఇచ్చినట్లయితే రవాణా సౌకర్యాలు పాత రోజుల్లో ఉండవు కదా. ఎప్పుడైనా శుభాశుభ కార్యాలకి పిల్లలు రావాలంటే ఇబ్బంది పడతారు. వాళ్ళని దూరంగా పంపటం వల్ల తల్లిదండ్రులు కూడా మానసికంగా బాధపడతారు. అందుకని చూడటానికి అంటే అప్పుడప్పుడు చూసుకోవటానికి, కలుసుకోవటానికి దగ్గర అయితే సంతోషంగా ఉంటుందనే దృక్పథంతో దగ్గర ప్రాంతాల సంబంధాలు అంటే పరిసర ప్రాంతములు గ్రామాలలో ఉన్న సంబంధాలనే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడి ఎంచుకుంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పట్టణీకరణ మరియు జీవిత భాగస్వామి ఎంపిక యొక్క మారుతున్న ప్రమాణాలతో పైకి మొబైల్ కుటుంబాలు, ఉదాసీన సామాజిక సమూహాల మధ్య దూరము పెరుగుతూ ఉంటుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఇక్కడ వ్యాప్తి మరియు పెరుగుదల, ప్రజాదరణ, క్రాస్ రీజన్ వివాహాలు ముఖ్యంగా స్త్రీ లోటు ప్రాంతము, సంస్కృతి, భాష మరియు మతం యొక్క అంగీకారం గురించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని పరిశోధనా పద్ధతుల్లో అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి అనేది సామాజిక పరంగా మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ వివాహాల వలసలు మరియు సానుకూల మరియు ప్రతికూల అంశాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఒక గ్రామంలో ఉన్న స్త్రీలని పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల యొక్క పురుషులకి ఇచ్చి వివాహం చేసుకుంటూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎందుకని ఇలా ఇస్తారు అన్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవటము, తల్లిదండ్రులు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని చూసుకోవాలనే దృక్పథం ఏర్పరచుకోవటము. ఇక్కడ పరిసర ప్రాంతాలైతే వీళ్ళ కష్ట సుఖాలని తల్లిదండ్రులు తెలుసుకొని సరిదిద్దటానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలు పరిసర ప్రాంతంలో ఉన్న పురుషులకి వారి పిల్లల్ని ఇవ్వటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ యొక్క ప్రతికూల అంశాలు ఈ విధంగా ఉన్నాయి. దగ్గర అంటే కమ్యూనికేషన్ దగ్గరగా ఉంటుంది, చూసుకోవచ్చు, మనసుకు తృప్తి పడవచ్చు, సాధక బాధకాలను మనం నివారించడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. దూర ప్రాంతానికి అప్పుడు అంటే పాత రోజుల్లో దూర ప్రాంతానికి ఈ స్త్రీలని తల్లిదండ్రులు ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. వీలైనంత దగ్గరగా ఇచ్చుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు. అంటే కాలానుగుణ్యంగా అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, సంబంధము మంచిదైతే, పిల్లవాడు మంచివాడైతే, మంచి ఉద్యోగము, స్థిర ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే, ఉద్యోగ భద్రత ఉన్నట్లయితే ఎంత దూరమైనా ఇవ్వటానికి ఇప్పుడున్న తల్లిదండ్రులు ఉత్సాహాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దూరము అనేది ప్రస్తుత కాలంలో అసలు మనం ఒక నిర్దిష్టమైన పరిమాణంగా తీసుకోవటానికి వీల్లేదు. పాత రోజుల్లో అట్లా కాదనమాట. వీలైనంత దగ్గర పరిసర ప్రాంతము గ్రామముల్లో వాళ్ళకే ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత దూరమైనా పర్వాలేదు,
ఉద్యోగ భద్రత, ఆస్తి భద్రత, ఆస్తి బాగా ఉండటము, చదువుకోవటము, పిల్లవాడు నైతికంగా మంచివాడనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఎంత దూరమైనా ఇవ్వటానికి ప్రస్తుత కాలంలో ఇది చేస్తూ అంటే తల్లిదండ్రులు ఇష్టపడుతూ ఉన్నారు. పాత రోజుల్లో అటువంటి ఇష్టపడే వాళ్ళు కాదు అన్నమాట. ఇక్కడ వివాహ వలసల యొక్క సానుకూల ప్రతికూల అంశాలు కూడా మనము పరిగణలోకి తీసుకోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఏంటి, ఈ నిజమైన వివాహ వలసల వల్ల వలసల సంఘము మరియు గమ్యము దేశంలో రాష్ట్రంలో రెండింటికి ఇది దేశంలో అనేక ప్రాంతాలకు ఇది వర్తిస్తూ ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం. విదేశాలకు పచ్చిక పైళ్ళు వెతుక్కుంటూ వలసపోతున్న భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుదల అవుతుందంటే ఏ దేశమైనా వెళ్ళడానికి ప్రస్తుత పరిస్థితుల్లో వలస విధానాల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహపడుతూ ఉన్నారనేది ఇక్కడ మనం తెలుసుకున్నారు. తర్వాత వివాహ వలసల ద్వారా మహిళలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవటము, ఇప్పటికే మెరుగైన లింగ నిష్పత్తి ప్రాంతాల నుంచి ఇది నివేదించబడుతుంది. అనేక పరిశోధనల వల్ల మనకు తెలుసుకుంటున్నాం అనేది ఇక్కడ చెప్తున్నాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రవీంద్ర కౌర్ 2010-2012 యొక్క సంవత్సరాలలో మనం తీసుకున్నట్లయితే ఈ రవీంద్ర కౌర్ అనేక రకాల పరిశోధనలు చేసి ఈ యొక్క బాలికల మీద, బంగ్లాదేశ్ యొక్క స్త్రీల మీద, ఈ యొక్క మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ అండ్ ఒరిస్సా స్త్రీల మీద అనేక పరిశోధనలు చేసి తమ యొక్క పరిశోధన పత్రాలని సమర్పించారు రవీంద్ర కౌర్ అనే సామాజిక శాస్త్రవేత్త. తర్వాత ఇక్కడ బెంగాలీ యొక్క వధువులు తమ స్వదేశానికి దూరంగా ఉన్న సుదూరము మరియు సాంస్కృతికమైన విచిత్రమైన గ్రామీణ ప్రాంతాలకు ఎలా వలస పెడతారో హైలైట్ చేశారు రవీంద్ర కౌర్. అంటే ఈ యొక్క పేద అంటే పశ్చిమ బెంగాల్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆ సామాజిక పద్ధతులన్నీ కూడా చాలా పేదరికంగా ఉంటూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా పేద స్థితిలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పిల్లలకి అంటే కట్నం అనేది ఒక సామాజిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. కట్నము వల్ల అంటే కట్నం ఇయ్యలేని పరిస్థితుల వల్ల పశ్చిమ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కొన్ని రాష్ట్రాలలో ఎంత దూరమైన ఈ పిల్లల్ని అంటే ఆడపిల్లల్ని వలస అంటే వివాహాన్ని ద్వారా వేరొక ప్రాంతానికి పంపడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. దీనికి ప్రముఖ కారణం ఏంటి? వారి యొక్క పేద స్థితి, ఆర్థిక పరిస్థితి, తర్వాత పెళ్లి చేయలేని నిస్సహాయత, ఈ విధమైన పద్ధతులు. ఆ తర్వాత ఇట్లా అంటే ఎక్కడైతే స్త్రీ సంతతి తక్కువగా ఉన్నదో ఆ రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్రాల కంటే ఎక్కువైతే స్త్రీ సంతతి ఎక్కువ ఉన్నదో లేకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేని రాష్ట్రాలు ఏమున్నాయో అక్కడికి వచ్చి వీళ్ళని వాళ్ళకే ఎదురుగా అంటే ఈ స్త్రీలకే ఎదురుగా కొంత డబ్బు ఇచ్చి తల్లిదండ్రులను ఒప్పించుకొని ఈ పిల్లల్ని ఈ ఆడపిల్లల్ని తీసుకొని వివాహం చేసుకుంటూ ఉండేవారు అనేది ఈ రవీంద్ర కౌర్ యొక్క పరిశోధనా పత్రాల వలన పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క వివాహాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి అనే దృక్పథాన్ని ఈ రవీంద్ర కౌర్ తన పరిశోధనా పత్రాల వలన తెలియపరిచారనమాట. ఇక్కడ ఈ ప్రక్రియ సాధారణంగా మేల్ ఆర్డర్డ్ బ్రెడ్ ఇక్కడ ఎంఓబి అని చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ దృగ్విషయము అంటూ ఉంటారు. పంజాబ్ మరియు హర్యానాలలో కూడా కేరళ, అస్సాం, బీహార్, మహారాష్ట్ర, త్రిపుర మరియు అనేక ఇతర రాష్ట్రాల నుంచి వధువులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నారనే దృక్పథాన్ని చెప్పారనమాట. బెంగాలీలు మిగిలిన వారి కంటే చాలా ఎక్కువ. ఈ వధువులు కుటుంబాలు రాష్ట్రంలో సామాజికంగా ఆమోదించబడిన వరకట్న వివాహాలలో ఒక కుమార్తెని వివాహం చేసుకుంటారనమాట. మరియు మిగిలిన వారు వారి వివాహ వలసదారులుగా ఉంచుతూ ఉంటారు. అంటే వలసదారులుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఈ వధువులు లైంగిక మరియు పునరుత్పత్తి పాత్రలను మాత్రమే కాకుండా వారు తమ భర్తలు ఇంట్లో ఆర్థిక లేదా వ్యవసాయ కార్మికులుగా కూడా పనిచేస్తూ ఉంటారు అనేది ఈ యొక్క పరిశోధన పద్ధతుల వల్ల మనం తెలుసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అటువంటి సుదూర ప్రాంతాల మధ్య వివాహం అనేది సామాజికంగా సంఖ్యాపరంగా కాకపోయినా భారతదేశంలో వివాహ వలసల యొక్క ముఖ్యమైన వర్గంగా మారుతున్నట్లు ఈ రవీంద్ర కౌర్ యొక్క పరిశోధన పద్ధతుల వల్ల మనకు అనేక రకాల విషయాలు ఈ విధంగా తెలుస్తూ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట.
తర్వాత విషయానికి వచ్చినట్లయితే రవీంద్ర కౌర్ పశ్చిమ బెంగాల్లోనే కాకుండా బంగ్లాదేశ్ యొక్క కుటుంబ పరిస్థితుల మీద, అంటే ఈ యొక్క బాలికల వివాహాల మీద కూడా అనేక పరిశోధనలు చేశారు. బంగ్లాదేశ్ తీసుకున్నట్లయితే అతి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్న కుటుంబాలు బంగ్లాదేశ్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అక్కడ కట్నం ఇచ్చి వివాహం చేసే యొక్క ఆర్థిక పరిస్థితి సామాన్యంగా అంటే 50% కుటుంబాలకు ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆడపిల్లల్ని వివాహం చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వేరొక రాష్ట్రాల నుంచి కానీ ఎవరైనా వచ్చినట్లయితే వారి దగ్గరే కొంత డబ్బు తీసుకొని లేకపోతే ఉచితంగా కానీ ఈ యొక్క ఆడపిల్లల్ని వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తూ ఉండేవారు. దీనివల్ల బంగ్లాదేశ్ నుంచి తక్కిన రాష్ట్రాలకి ఈ యొక్క బాలికలు వివాహం ద్వారా ఎంతో ఎక్కువ శాతము వివాహం ద్వారా వలసలు వచ్చారనే దృక్పథాన్ని ఈ రవీంద్ర కౌర్ 2004, 2010, 2011లో అనేక పరిశోధన పత్రాల ద్వారా మనకు తెలియపరిచారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ అసాధారణ వివాహాల కారకాల తర్వాత యొక్క పర్యవేక్షణాలు కూడా అనేక రకంగా ఉంటాయి. ఈ యొక్క వివాహాలు కూడా సాధారణ పరిస్థితుల్లో జరగటం లేదు కదా, ఒక అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఈ అసాధారణ పరిస్థితులు ఏంటి? వరకట్నం ఇచ్చుకోలేని పరిస్థితి, పేద స్థితిగతులు ఉన్న తల్లిదండ్రులు, తర్వాత బాలికలు ఎక్కువ ఉన్న ప్రదేశాలు, ఆ తర్వాత సామాజిక పద్ధతులు, అంటే ప్రత్యేకమైన వయసులో వివాహం చేయాలి కాబట్టి చేయలేని స్థితిలో ఉండటం వల్ల వేరొక రాష్ట్రాల నుంచి, వేరొక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి పురుషులు ఈ ప్రాంతాలకి, ఎక్కువ ఆడపిల్లలు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఆ రాష్ట్రంలో వచ్చి వాళ్ళని వివాహం చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇవి ఒక వినూత్నమైన పరిస్థితులుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ నుంచి తప్పించుకోవటానికి తల్లిదండ్రులు ఈ విధమైన పద్ధతులని అనుసరిస్తూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ పేద తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఇంటికి వద్దల వేడ దూరంలో పెళ్లి చేయిస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు ఎందుకని కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో అనేది ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ లోని తక్కువ లింగ నిష్పత్తి రాష్ట్రాల నుంచి పురుషులు తూర్పు మరియు దక్షిణ రాష్ట్రాల నుంచి విదేశీయ స్త్రీలను వివాహ భాగస్వాములుగా దిగుమతి చేసుకుంటున్నారు అనేది అనేక రకాల పరిశోధనల ద్వారా, అనేక రకాల పద్ధతుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. మహిళలు కూడా పేదల నుంచి మరింత కావాల్సిన ప్రదేశానికి వెళ్ళటానికి వలస వ్యూహ్యంగా దీన్ని ఎంచుకుంటూ ఉన్నారు. మహిళలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకని? తల్లిదండ్రులు తమకు వివాహం చేయలేరని తెలుసుకుంటూ ఉన్నారు. తర్వాత వేరొక ప్రదేశానికి వెళ్ళినట్లయితే జీవితం ప్రశాంతంగా సుఖవంతంగా గడుస్తుంది అనేది కూడా మహిళలు తెలుసుకుంటూ ఉన్నారని చెప్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఇప్పటి వరకు సేకరించిన డాటా నుంచి సాక్ష్యం ప్రకారము ప్రాంతాల అంతటా వివాహము దృగ్విషయాలు కేవలము తక్కువ కులాలకు మాత్రమే పరిమితం కావటం లేదు, అంటే తక్కువ కులాలకే పరిమితం కావటం లేదు, అన్ని కులాలకి ఇది ఒక పద్ధతిగా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నారు. వారి వివాహం యొక్క నిర్దేశక సాంస్కృతిక నియమాలను పాటించడంలో తక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఇది ఈ ఈశాన్య వాయువ్య రాష్ట్రాల్లో అన్ని కులాలు మరియు ఆదాయ స్థాయిలో సంభవిస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. అటువంటి స్త్రీల ప్రవాహము ఖచ్చితంగా ఏకదిశగా ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ హర్యానా, పంజాబ్ లేదా యూపీ నుంచి స్త్రీలను అస్సాం, పశ్చిమ బెంగాల్లోని కుటుంబాలకు వివాహం చేయరు. కొరత ఉన్నందున వారు స్థానికంగా జీవిత భాగస్వాముల్ని కొనసాగుతూ ఉంటారు. ఈ యొక్క కొరత ఉండటం వల్ల ఇదొక ప్రధాన కారణంగా మనం చెప్పుకుంటాం. విలోమ తర్కంలో వివాహ మార్కెట్లో స్థానిక మహిళలు విలువ పెరుగుతూ ఉంటుంది. మరియు రెండవ వివాహం కోసము వరుడు కోరిన మహిళల తల్లిదండ్రులు అమ్మాయికి బదులుగా భూమి కోసం డిమాండ్ చేస్తున్నారు అనేది ఈ పరిశోధన పద్ధతుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కనిపిస్తూ ఉంటుంది, ఈ విధమైన పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లనిచ్చినట్లయితే వారి దగ్గర నుంచి భూమి తీసుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనేది చెప్పుకున్నాం. అందువల్ల భారతదేశం యొక్క ఉత్తర భాగంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరికి ఈ కొరత యొక్క సామాజిక చిక్కులు విశ్లేషించబడుతూ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. మరియు ఇటువంటి సాంప్రదాయేతర వివాహాలు గ్రామీణ నిరక్షరాస్యులైన భారతీయుల ప్రాంతము, భాష మరియు కులం యొక్క సరిహద్దుల్లో ఎలా ఏకం చేస్తుంది అనేది ఈ వివాహాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేశంలో జరుగుతున్న అధ్యయనము
మరింత సామాజిక మార్పుగా వైపు ఒక సూచనగా మనకి తెలియపరుస్తూ ఉన్నది అనేది మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం. తర్వాత ఈ విధమైన పద్ధతుల్లో మనదేంటి పితృస్వామిక సామాజిక వ్యవస్థ అని చెప్తూ ఉన్నాం. మహిళలు వివాహమైన తర్వాత భర్తల ఇళ్లకు వెళ్తూ ఉంటారని చెప్తూ ఉన్నాము. భారతీయ సమాజంలో ఎండోగమి మరియు ఎక్సోగమి సూత్రాల ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుంది. ఈ యొక్క భారతీయ సమాజం మొత్తం కూడా ఎండోగమి మరియు ఎక్సోగమి సూత్రాల ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే అనమాట. ఈ సూత్రాల నుంచి వచ్చిన నియమాలు వివాహానికి ఆచారాలుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. వివాహము ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి, లేకపోతే గ్రామము వెలుపల నుంచి వివాహ ఎంపిక, చలనశీలత పరిమితి చేస్తూ ఉంటుంది. ఈ యొక్క చలనశీలత అనేది దీనివల్ల పరిమితం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలా ఒక గ్రామం వెలుపల నుంచి వివాహ ఎంపిక, మళ్ళీ ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి వివాహం చేసుకోవటం అనేది ఈ యొక్క చలనశీలతను అంటే వివాహ చలనశీలతని పరిమితం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకి ఈ స్త్రీలు వెళ్ళటానికి లేకపోతే తల్లిదండ్రులు వివాహం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. ఇది ఒక సామాజిక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకి ఈ యొక్క తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ యొక్క మానసిక వ్యవస్థ కూడా మారిపోతూ ఉన్నదని చెప్తూ ఉంటాం. ఎందుకు ముందుకు వస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నట్లయితే ఎప్పుడు ఇటువంటి పేదరికము, ఇటువంటి సామాజిక స్థితి ఎప్పుడు కూడా మారదనమాట ఎన్ని సంవత్సరాలైనా. కాబట్టి పిల్లలన్నా సుఖపడతారనే దృక్పథంతో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ఆడపిల్లల్ని వివాహం ద్వారా ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఆడపిల్లలు కూడా ఎలా అంటే ఇక్కడ ఉండటం వల్ల సామాజిక అభివృద్ధి అనేది ఏమీ జరగదు, సామాజిక మెరుగుదల కూడా ఏమీ ఉండదు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ ఆడపిల్లల్ని వేరొక ప్రాంతానికి ఇవ్వటానికి కానీ, లేకపోతే ఆడపిల్లలను కూడా తమంతటి తాముగా వేరొక అభివృద్ధి చెందిన ప్రాంతానికి వివాహం చేసుకోవటానికి కానీ తమంతటి తామే ముందుకు వస్తూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత వీటిలో అంతర్రాష్ట్ర వలసలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎక్కడైతే మెరుగైన జీవిత విధానం కలుగుతుందో, ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే జీవిత విధానము పరిపూర్ణంగా అంటే సంతృప్తికరంగా ఉంటుందో అక్కడికి వెళ్ళటానికి తల్లిదండ్రులతో పాటు ఈ స్త్రీలు కూడా ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. దీన్ని మనం ఏం చెప్తూ ఉంటాము? అంతర్రాష్ట్ర వలసలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ జాతకాలు, విద్యార్హతలు, కట్నము అనేవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఒక సమాజంలో వివాహము చేయాలన్నట్లయితే ఇక్కడ జాతకాలు, మళ్ళీ విద్యార్హతలు, కట్నము కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు అంటే ఆ వరుడికి విద్యార్హతలు, మళ్ళీ యొక్క జాతకాలు అంటే ఈ అమ్మాయికి అబ్బాయికి జాతకాలు కలుస్తున్నాయా, విద్యార్హతలు సమానంగా ఉన్నాయా, ఆ విద్యార్హతలు ఇతనికి సంపన్నమైన జీతం వచ్చేటట్లుగా ఉన్నదా, లేకపోతే కట్నము ఏ విధంగా ఉన్నాయి అనే దృక్పథాన్ని ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. రవీంద్ర కౌర్ 2010, 2012 మళ్ళీ యొక్క బెంగాలీ వధువుల యొక్క ఆర్థిక స్థితిగతులపై అనేక రకాల పరిశోధనలు చేసి అనేక రకాల పరిశోధనా పత్రాలను సమర్పించారు. దానివల్ల మనకు అనేక రకాల కొత్త విషయాలు తెలిసినవి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. పెళ్లి ద్వారా వలసలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనేది మనము పురాతన కాలం నుంచి కూడా తెలుసు. పురాతన కాలంలో ఏం జరుగుతూ ఉంటుంది? పక్క గ్రామాలకే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. వలసలు అనేవి అతి సమీపంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న అంటే 21st సెంచరీ మనం తీసుకున్నట్లయితే పెళ్లి వలసలు అనేది ఎంత సుదూర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉన్నారు, ఎంత దూరమైనా వెళుతూ ఉన్నారు. పిల్ల సుఖపడుతుందంటే తల్లిదండ్రులు ఎంత దూరమైన ఇవ్వటానికి వెనుకాడలేదనమాట. ఎందుకని? రవాణా సౌకర్యాలు మెరుగుపడినాయి, విమాన ప్రయాణాలు మెరుగుపడినాయి అనమాట. ఏ దేశమైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది అనమాట. అన్ని రాష్ట్రాల్లో తల్లిదండ్రుల మనస్తత్వాల్లో మార్పు వచ్చింది, ఈ యొక్క ఆడపిల్లల మనస్తత్వాల్లో కూడా మార్పు వచ్చింది.
ఎక్కడ సుఖమైన జీవితం ఎక్కడుంటది అనే దృక్పథాన్ని తల్లిదండ్రులతో పాటు ఆడపిల్లలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మెరుగైన జీవిత విధానం, తర్వాత యొక్క సంతృప్తికరమైన జీవిత విధానం, తర్వాత ఎక్కువ అంటే ఇక్కడ సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా పక్కకు నెట్టి అక్కడ ఆ ప్రాంతంలో బాగుంటది అనుకుంటే ఆ ప్రాంతానికి ఈ యొక్క ఆడపిల్లల్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ ఆడపిల్లలు కూడా ఇతనితో ఈ ప్రాంతంలో మనం బాగా ఉండగలుగుతామనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళటం, అమెరికా, యుఎస్ఏ, యూకే, న్యూజిలాండ్ అండ్ కెనడా, ఈ యొక్క ఆస్ట్రేలియా, అన్ని దేశాలకు వెళ్ళడానికి కూడా ఈ యొక్క పిల్లలు ఇష్టపడుతూ ఉన్నారు. దీన్ని మనం పెళ్లి వలసలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే విద్యా వలసలు అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయో పెళ్లి వలసలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అనేది మనం గ్రహించవలసిన విషయం. తర్వాత బాలికలపై దోపిడీ. ఇక్కడ చూడండి, లైంగిక కోరికలు తీర్చుకోవటానికి ఎక్కడైతే ఆడపిల్లలు అతి తక్కువ డబ్బులకు దొరుకుతారనే దృక్పథంతో ఎక్కడ అంటే కొంతమంది, ఎక్కువ పర్సంటేజ్ కాదు, కొంతమంది ఆ రాష్ట్రాలకు పోయి ఈ పిల్లల్ని తెచ్చుకోవటం, అంటే లైంగికంగా ఒక దోపిడీ పద్ధతులని ఏర్పరచుకోవటము, లైంగిక వ్యాపారాలు కూడా వ్యభిచారము, లైంగిక వ్యాపారాలు జరపటం కూడా ఇప్పుడు సర్వసాధారణంగా అయిపోయింది. ఎక్కడైతే పేద దేశం ఉన్నదో అక్కడ తల్లిదండ్రులకి ఇంత డబ్బులు ఇచ్చేసి ఆ పిల్లలు తెచ్చుకొని ఈ లైంగిక వ్యాపారాలు, బాలికలపై లైంగిక దోపిడీ అనేది నిరంతరము జరుగుతూ ఉన్నది. మనం అనేక రకాల ఇన్సిడెంట్స్లో ప్రతిరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. తర్వాత బాలికలపై దోపిడీ, లైంగిక వ్యాపారము, ఆక్రమ రవాణా, అంటే బాలికలని ఆక్రమ రవాణా, వ్యభిచారం కోసము, మళ్ళీ లేబర్ వర్క్ కోసము ఈ యొక్క ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనము ఈ యొక్క రవీంద్ర కంవర్ పరిశోధనలతో పాటు అనేక రకాల పరిశోధనలతో కూడా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క అతి ఎక్కువ బాలికల సంతతి ఎక్కువ ఇక్కడ ఏ రాష్ట్రాలలో ఉన్నది, ఎక్కువ పేదరికం గల బాలికల తల్లిదండ్రులు ఎక్కడున్నారు, లేకపోతే అందమైన బాలికలు ఎక్కడున్నారు అనే దృక్పథాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క ట్రాఫికింగ్ అనేది బాలికలపై దోపిడీ, లైంగిక వ్యాపారం కోసము, ఆక్రమ రవాణా, వ్యభిచారం కోసము, లేబర్గా అంటే పనిచేయటం, లేబరర్స్గా ఈ యొక్క స్త్రీలు ఎక్కువ పని చేయగలుగుతారనే దృక్పథంతో లేబర్ వర్కర్స్గా, అంటే హౌస్ హోల్డ్ వర్క్ కానీ లేబర్ వర్క్స్ కానీ ఇటుక ఈ లేడీస్ని తీసుకొస్తూ ఉన్నారు అనేది అనేక రకాల పరిశోధనలో మనకి తెలుస్తూ ఉండేది. తర్వాత రవీంద్ర కౌర్ బంగ్లాదేశ్లో ఉన్న పేద కుటుంబాలను తీసుకొని అక్కడ బాలికల్ని వీళ్ళు ఎలా అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు, తర్వాత బాలికలు కూడా వేరొక ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు అన్నట్లయితే జీవన పరిస్థితులు మెరుగుదల, ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది, మంచి భర్తలు దొరుకుతారు. ఇక్కడ అంటే తిండి కోసం కూడా అనేక రకాల ఇబ్బందులకు పడుతున్నారు కదా, ఈ యొక్క తిండి సమస్య అనేది ఉండదు అనే దృక్పథంతో బంగ్లాదేశ్లలో ఉన్న స్త్రీలు వేరొక ప్రాంతంలోకి వివాహం ద్వారా కానీ వేరొక ట్రాఫికింగ్ ద్వారా కానీ వేరొక ప్రాంతంలోకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. తర్వాత స్త్రీలకి అంటే అనేక చట్టాలు మనము ఉమెన్ కమిషన్ సెంట్రల్ అండ్ స్టేట్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా భద్రతా కమిషన్ ఏర్పాటు చేశారు. స్టేట్ లెవెల్ కూడా మహిళా భద్రతా సంస్థలను కమిషన్స్ ఏర్పాటు చేశారు. ప్రముఖులందరూ కూడా ఈ కమిషన్స్లో అంటే స్త్రీల యొక్క సామాజిక బాధ్యతల్ని, వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళని దీని చైర్పర్సన్ అండ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహిళలకు భద్రత ఏర్పడటము, ఈ దుర్బలత్వం నుంచి వీళ్ళని బయటకు తీసుకురావటము, తర్వాత ఈ రంగంలో మహిళలకి అంటే సామాజిక రంగంలో విద్య అండ్ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనేక రకాల పద్ధతులకి చేస్తూ ఉన్నారు ఈ మహిళా కమిషన్స్ వాళ్ళు. స్త్రీల భద్రత, స్వయం ప్రతిపత్తి ఏర్పరచడానికి నిరంతరము పనిచేస్తూ ఉన్నారు అన్నమాట. తర్వాత మహిళల అణిచివేతని
ఎవరైనా అణిచివేయటానికి ప్రయత్నించినట్లయితే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ద్వారా, రాష్ట్ర శాసనసభ పద్ధతుల జీవోస్ ద్వారా వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. హింస నుంచి రక్షించటము, అణిచివేత నుంచి రక్షించటము, వివాహ వలసల వల్ల ఏర్పడే ఇబ్బందులను తీయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రవాణా సౌకర్యాలు మెరుగుపడటము, లేకపోతే ఎక్కువ మంచి జీవితాన్ని కోరుకోవటం వల్ల ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని, ఈ యొక్క స్త్రీలని విదేశాలకు ఇవ్వటం కూడా ఎక్కువైపోయింది. అటువంటి పర్సంటేజ్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ వివాహాలతో పాటు విదేశాలలో ఉన్న ఉద్యోగస్తులకి పిల్లల్ని ఇవ్వటం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక కోరికగా పెట్టుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అటు పిల్లలు సుఖపడతారు, చాలా ఎక్కువ శాలరీస్ వస్తూ ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగస్తులకి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపటం వల్ల ఇప్పుడు ఎన్ఆర్ఐ వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనము తల్లిదండ్రులు అక్కడ పోలేరు కదా, పిల్లల్ని వివాహం అయితే చేస్తున్నారు. మనమందరం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క వివాహాలు జరగడం వల్ల నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈ ఎన్ఆర్ఐ వివాహాల ఈ యొక్క సమస్యలను తీరడానికి అనేక రకాల జీవోస్ పాస్ చేసింది, అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఇక్కడ ఏర్పరిచింది. వివాహ వలసలో నియమాలు ఏర్పరిచింది అనమాట. ఎన్ఆర్ఐ వివాహాలు, సమస్యలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నిటిని కూడా ప్రజలు ఒక ప్రముఖంగా పరిగణించుకొని ఇతర దేశాలలో వివాహాలు చేసిన వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేవి మనం గుర్తించి వాళ్ళ యొక్క స్త్రీలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అట్లాంటి ఎన్ఆర్ఐ వివాహాలు ఈ సమస్యలు ఏర్పడినప్పుడు అక్కడ మన దేశంలో ఉన్న ఎంబసీతో కాంటాక్ట్ పెట్టుకొని ఆ ఎంబసీ ద్వారా ఈ స్త్రీలకి న్యాయం చేకూర్చే పనులన్నీ కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎన్ఆర్ఐ ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరిచి అనేక రకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నారు, వాళ్ళకు భద్రత కల్పిస్తూ ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత వివాహ వలసలు మరియు బంధుత్వ నెట్వర్క్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం అనమాట. వివాహ వలస అనేది కేవలము బంధుత్వము మరియు ఆచారము ద్వారా నిర్ణయించబడిన ఒక సామాజిక సంస్థగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్నాం కదా. వివాహ వలస మరియు బంధుత్వ నెట్వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. వివాహ వలస అనేది కేవలము బంధుత్వము మరియు ఆచారం ద్వారా నిర్ణయించబడిన ఒక సామాజిక సంస్థగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. వలస అధ్యయనాలలో మహిళలకు కనిపించేలాగా చేయాలని కోరుతూ స్త్రీవాద పండితులు మహిళా వివాహ వలసల యొక్క దృగ్విషయంగా అంగీకరించడము మరియు వ్యాఖ్యానించడంలో ఇక్కడ సందిగ్ధత కలిగి ఉన్నారు, అనేక రకాల అనుమానాలను కలిగి ఉన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకవైపు వారి మహిళల ఆర్థిక పాత్రలని కించపరచడాన్ని సవాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పురుషులతో పాటు వీళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు వీళ్ళని తక్కువ చేయటం అనేది వీళ్ళు కించపరచడంగా భావిస్తూ ఉన్నారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల ద్వారా ఆంథ్రోపాలజీలో వివాహానంతరము నివాస నియమాలు ఒక రకమైన బంధుత్వ వ్యవస్థకి మరొక దాని నుంచి వేరు చేసే ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదన్నమాట. కొత్తగా పెళ్ళైన జంట కలిసి ఇంటిని ఏర్పరచుకోవచ్చు, అంటే తప్పనిసరిగా ఏర్పరచుకుంటారనమాట. ఇక్కడ భార్య తన భర్తతో లేదా తన తండ్రి బంధువులతో నివసించడానికి వెళ్ళవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి తన భార్యతో నివసించడానికి వెళ్ళవచ్చు. ఈ అనేక రకాల్లో పితృస్థానము యొక్క నియమము వివాహంపై స్త్రీ యొక్క కదలికలు కలిగి ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పితృవంశము లేదా వంశము వంటి వెలుపలి వివాహము కూడా నిర్దేశించవచ్చు అనమాట. మరియు నిర్దిష్ట ప్రాదేశిక సరిహద్దులు దాటి జీవిత భాగస్వామిని భరోసా కల్పించే ప్రాదేశిక ఇక్కడ బహిర్భూమికి సంబంధించిన కొన్ని సూత్రాలు, వివాహానంతరము వివాహం యొక్క నియమాలు సాధారణంగా బేరసారాల చర్చలలో ఏ భాగస్వామి వలసపోవాలో లేవన్నమాట. అనేక పద్ధతులు ఈ వివాహ వ్యవస్థలో ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ వివాహం ద్వారా అంటే
కట్న కానుకలు, సాంప్రదాయ పద్ధతులు, సామాజిక నియమాలు అన్నీ కూడా ఈ వలసలకి ఒక ముఖ్య పాత్రలుగా నిర్వహిస్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. వివాహ వలసలు మరియు నియమాలు, ఎండోగమి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇవి ఎండోగమి ఒక స్వంత గోత్ర వంశము వెలుపల ఉన్నప్పటికీ ఒకరి స్వతంత్ర కుటుంబ సమూహంలో వివాహం జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ సోపాన క్రమము వధువుని ఇచ్చే వధువుకి తీసుకునే వారి కంటే తక్కువ, అంటే వధువుని మనము తీసుకుంటాము అంటే ఇక్కడ వధువుని ఇవ్వటం కన్నా తక్కువగా ఇక్కడ మనం పేరేది వేసుకుంటూ ఉంటాం. అంటే పిల్లని ఇచ్చే, అంటే పిల్లవాడి కుటుంబమే గొప్ప, పిల్లనిచ్చే కుటుంబం చాలా తక్కువది అనే దృక్పథాన్ని మనము అనేక రకాల పద్ధతుల్లో ఏర్పరచుకుంటూ ఉంటాం. స్త్రీ అంటే స్త్రీని వేరొక, అంటే పురుషుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. ఇచ్చేవాళ్ళని చులకనగా చేయటము, తక్కువ స్థాయి గల వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే తీసుకునే వాళ్ళని ఒక ఎక్కువ స్థాయి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం అనేది ఇక్కడ మనకు తెలిసిన విషయం అనమాట. కుల అంతర ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే విలేజ్ ఎక్సోగమి అనేది మనకు నియమముగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. భార్యాభర్తలు వేరు వేరు గ్రామాలకు చెందిన వారు కావటము తప్పనిసరి. అంటే ఒకే గ్రామంలో వాళ్ళని చేసుకోకూడదు అనేది ఒక సామాజిక పద్ధతి ఉన్నది కదా. ఒకే గ్రామంలో వాళ్ళని వివాహం ఎందుకు చేసుకోరు అన్నట్లయితే వాళ్ళందరూ కూడా రక్త సంబంధాన్ని కలిగి ఉంటారనే భావన ఏర్పరచుకోవటము, తర్వాత అన్న చెల్లెళ్ళు, అక్కదమ్మలు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అది ఒక సామాజిక పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఉన్నత కులాల ఆచారం ప్రకారము గౌరవప్రదమైన వివాహం అనేది వధువు ధరతో కాకుండా కట్నంతో కూడినది అనిగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే కట్నం ఎక్కువ వచ్చేదే ఒక వరుని యొక్క స్థితిని ఏర్పరచుతుంది. ఎక్కువ కట్నం తీసుకున్నారని చెప్పుకుంటూ ఉంటాం. అంటే వధువు తల్లిదండ్రులు వరునికి కట్నం రూపేణ అనేక రకాల సంపదలు ఇచ్చి వధువునిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి, వధువుకి రక్షణ ఏర్పడుతుంది, ఆర్థిక సంరక్షణ ఏర్పడుతుంది దృక్పథాన్ని కలిగి ఉంటారు. అంటే కట్నము అంటే ఆ విధమైన దృక్పథాన్ని అపురాతన కాలంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో నిజమైన మరియు వర్గీకరణతో కూడిన దాయాది బంధువు వివాహాలు మరియు మామ మేనకోడలు వివాహము యొక్క ప్రబలంగా ఉంటూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయం అన్నమాట ఈ దక్షిణ భారతదేశాల్లో. తర్వాత ఉత్తరాదిలో అయితే ప్రజలు అపరిచితులని వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ కులాంతర వివాహాలు సమకాలీన పడుతూ ఉంటాయి వివాహాలలో. తర్వాత ఏది ఏమైనప్పటికీ దక్షిణాదిలో వలె వివాహ రంగంలో మార్పులను సులభంగా మనము చూడగలుగుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. తర్వాత మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంగా మారటము, పితృస్వామ్య కుటుంబాల్లో సన్నిహిత బంధువుల మధ్య వివాహము దూరంగా ఉండటము ముఖ్యమైన మార్పులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ పితృస్వామ్య పద్ధతుల వల్ల వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తర్వాత వివాహం ద్వారా మనం తల్లిదండ్రుల అంటే భర్త యొక్క గృహాలకి ఈ యొక్క వధువులు వెళుతూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ మనం వివాహ వలస మరియు బానిసత్వం యొక్క ప్రపంచీకరణ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పద్ధతి ఒక వినూత్నమైనదిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. సమకాలీన ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా వలసలను ఇది సూచిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ప్రస్తుత ప్రపంచీకరణ యుగాన్ని వలసల యుగం అని కూడా మనం పిలుస్తూ ఉన్నాం అనమాట. భారతీయులు అతి పెద్ద వలసల సమాజంలో ఒకరిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫేర్స్ యొక్క పద్ధతిని మనం తీసుకున్నట్లయితే జనాభా విభాగము ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 యొక్క హైలైట్స్ అనే నివేదికలో అంతర్జాతీయ జనాభా యొక్క ప్రాదేశిక పంపిణీ చాలా మారుతూ ఉంటుంది మరియు భారతదేశ అతి పెద్ద పాత్ర వహిస్తూ ఉన్నారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. వివాహ వలసలు అనేవి ఇప్పుడు సర్వసాధారణంగా మనకు జరుగుతూ ఉన్నాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత ప్రవాస భారతీయ జీవిత భాగస్వాములు విడిచిపెట్టిన లేదా వేధింపులకి గురైన భారతీయ పౌరుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల కారణంగా మరింత జవాబుదారీతనము సృష్టించేందుకు నాన్ రెసిడెంట్ ఇండియన్ NRI వివాహ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ బిల్లు 2019కి ఇది మనం ప్రవేశపెట్టడానికి
కేంద్ర మంత్రివర్గము ఒక ప్రముఖమైన నిర్ణయం తీసుకున్నది. 2019లో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఐ వివాహ చట్టం అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే విదేశాలలో ఉన్న వరుణ్ణి చేసుకొని ఎవరైనా ఇండియన్ వధువులు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పద్ధతుల్లో అనేక రకాల మూల కారణాలని గ్రహించి దీనివలన ఈ వధువులకి అంటే భారతదేశ ఈ యొక్క వధువులకి అనేక లాభయుక్తమైన లాభాలు జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకి మరియు భారతీయ పౌరులు ఎక్కువగా భారతీయ మహిళలు వారి ఎన్ఆర్ఐ భాగస్వాముల ద్వారా దోపిడీ వ్యతిరేకంగా మరింత రక్షణను అందించడానికి ఈ యొక్క కొత్త బిల్లు 2019లో ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎన్ఆర్ఐ వివాహాల యొక్క సమస్యను నివారించడానికి ఒక ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పరిచింది. దీనివల్ల ఏమిటి మనకి జరుగుతున్నది అన్నట్లయితే విదేశంలో ఉన్న వరులను చేసుకున్న ఈ వధువులకి ఎటువంటి భౌతికమైన, మానసికమైన, ఆర్థికమైన ఇబ్బందులు కనుక సామాజికపరమైన ఇబ్బందులు ఏర్పడినట్లయితే ఈ కమిషన్ ద్వారా వెళ్ళి వాళ్ళు తమ సమస్యలని నివారించుకోవచ్చు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఇది తెలియజేస్తుంది అనమాట. భారతీయ పౌరులకి మరియు భారతీయ పౌరులు ఎక్కువ భారతీయ మహిళలు వారి భాగస్వాములు ఎన్ఆర్ఐ భాగస్వాముల ద్వారా దోపిడీ వ్యతిరేకత మరింత రక్షణ అందించడానికి కొత్త బిల్లు ఈ యొక్క ప్రవేశపెట్టడం వల్ల అనేక లాభాలు ఎన్ఆర్ఐ మహిళలకి అనేక లాభాలు చేకూరిందనేది మనం గ్రహించవలసిన విషయం. ఎన్ఆర్ఐ మరియు భారతీయ పౌరుల మధ్య వివాహాన్ని అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు భారతదేశం లేదా భారతీయ మిషన్లు మరియు విదేశాల్లో ఉన్న పోస్టుల్లో నమోదు చేసుకోవాలనే రూల్స్ కూడా వీళ్ళు ప్రవేశపెట్టారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ద్వారా ఎన్ఆర్ఐ వివాహాల యొక్క సంబంధించిన సమస్యలపై బ్రోచర్ కూడా విడుదల చేశారు. దీంట్లో అనేక రకాల సమస్యాపూరితమైన విషయాలని మనము గ్రహించగలుగుతాం. అంటే వివాహాల ద్వారా ఏర్పడిన పద్ధతులన్నీ కూడా మనము ఈ నివారించడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము. దీనివల్ల మనకి ఈ యొక్క 2019 యొక్క ఎన్ఆర్ఐ చట్టాల యొక్క నిబంధన వల్ల విదేశాలలో చేసుకున్న వధువులు విదేశాల వరులను చేసుకున్న వధువులకి అనేక రకాల రక్షణ అనేది కల్పించబడ్డాయి అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ లెసన్ మొత్తం ఏం చెప్పుకుంటున్నాం మనము? ఈ వివాహము మరియు వలస. అంటే వివాహము ద్వారా వలసలు ఏర్పడినప్పుడు అనేక లాభాలు నష్టాలు మనకి గ్రహిస్తూ ఉంటాం. అనేక లాభాలతో పాటు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ నష్టాలను నివారించుకోవడానికి ఈ యొక్క అంటే ఇప్పుడు విదేశాలలో మనకి వరులను చేసుకున్న వధువులకి ఎన్ఐఆర్ఐ సంస్థ ఒక జీవోని ఎలా పాస్ చేశారో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలో వారు వివాహం చేసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అంటే యొక్క మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనేక రక్షణను మనం చూస్తూ ఉంటాం. రక్షణ కల్పించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఐఆర్ఐ చట్టం ద్వారా వచ్చిన రక్షణ వేరు, ఇప్పుడు మామూలు మ్యారేజెస్ ద్వారా వచ్చిన చట్టాలు వేరుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏంటి, పితృస్వామిక సమాజంలో మహిళలు లేకపోతే వివాహం తద్వారా భర్తల ఇళ్లకి వెళ్తూ ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఈ ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ ఎంపీ, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలను మనము అనేక రకాలుగా అనేక సార్లు ఉదహరించుకుంటూ ఉన్నాం. ఎందుకని ఇక్కడ స్త్రీల సంతతి ఎక్కువ ఉన్నది, లేకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వేరొక ప్రాంతానికి పిల్లల్ని ఇవ్వటానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతారు. మళ్ళీ ఆటోమేటిక్గా ఈ స్త్రీలు కూడా వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఉత్సాహం చూపుతూ ఉంటారు. ఎందుకని ఇక్కడ అనేక కష్టాలు, పేదరికంతో అనేక కష్టాలు పడటం కంటే, లేకపోతే వివాహం అవ్వకుండా కన్యలుగా ఉండటం కంటే వేరొక ప్రాంతం వాళ్ళని చేసుకోవటం వల్ల అంటే సామాజిక గౌరవం దొరుకుతుంది, ఈ యొక్క సామాజిక అవసరాలన్నీ కూడా తీరిపోతాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారనేది మనం గ్రహించవలసిన విషయం అనమాట. భారతీయ సమాజంలో ఇక్కడ వివాహము ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి అంటే మనం అనేక రకాల సార్లు చెప్పుకున్నాం అనమాట.
వేరొక గ్రామ ప్రాంతం వాళ్ళని వివాహం చేసుకుంటూ ఉంటారు. చేసుకున్న తర్వాత ఆ గ్రామం నుంచి వేరొక గ్రామ ప్రాంతానికి వెళుతూ ఉంటారనేది మనం చెప్తున్నాం. లేకపోతే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తాము. అభివృద్ధి చెందిన ప్రాంతాలంటే పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వనరులు ఎక్కువగా ఉండటము, సుస్థిరమైన వ్యవసాయం ఉండటము, సుస్థిరమైన పని విధానాలు ఉండటం వల్ల ఒక ప్రాంతం నుంచి ఈ యొక్క స్త్రీలు ఆ ప్రాంతంలోని వరులను వివాహం చేసుకొని ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇది అంతర్రాష్ట్ర వలసలుగా చెప్తూ ఉంటాం. జీవన పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నిరంతరము వలసలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఇక్కడ ఈ యొక్క మహిళల వలసలే మనం ఎందుకు చెప్తూ ఉన్నామంటే, ఇక్కడ తల్లిదండ్రులు వివాహం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, జాతకాలు, విద్యార్హతలు, కట్న కానుకలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అంత ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకు వివాహం చేయాలనే దృక్పథంతో ఎంత దూరమైన వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా వివాహం జరుగుతూ ఉంటారు. వీళ్ళు అక్కడ సుస్థిరంగా ఉండగలుగుతారు, ఎటువంటి సమస్యలు రావు, సహజంగా రావన్నమాట. కానీ అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క సామాజిక పరిస్థితుల వల్ల ఈ యొక్క స్త్రీలు ముందుకు వచ్చి ఆ యొక్క పరిగణలోకి తీసుకోవచ్చు అనేది, అంటే వాళ్ళకి న్యాయం జరిగేటట్లుగా చూసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, తర్వాత తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా. అటు వరుడికి తల్లిదండ్రులు ఉంటారు, వధువుకి తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వివాహం ద్వారా వీళ్ళు అనేక సామాజిక పద్ధతుల్లో పరిష్కరించుకుంటూ ఉంటారనేది మనం తెలుసుకున్న విషయమే. ఈ యొక్క తర్వాత ఎక్కువ పేదరికము, ఎక్కువ స్త్రీలు అంటే ఈ యొక్క స్త్రీ సంతతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ యొక్క అంటే అనేక రకాల సంఘ వినాశన శక్తులు, అంటే వీళ్ళని మనం ఏం చెప్తూ ఉంటాము, ట్రాఫికింగ్ అని చెప్తూ ఉంటాము. బాలికలపై దోపిడీ, లైంగిక సంబంధాలకే తెచ్చుకోవటము, తర్వాత రవాణా ద్వారా వీళ్ళని స్త్రీలను తెచ్చుకొని వ్యభిచారం చేయించడము, తర్వాత అనేక రకాల అంటే ఎక్కువ పని ఒత్తిడి ఉన్న యూనిట్లో అంటే ఇండస్ట్రీస్లో అంటే యూనిట్స్లో అనేక లేబర్ వర్క్ చేయించుకోవడము జరుగుతూ ఉంటుంది. ఎందుకని వీరు కూడా ఎందుకు వస్తూ ఉంటారు అంటే కూటి కోసం, అంటే జీవనాధారం ఏమీ లేకపోవటము, రక్షణ లేకపోవటము, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉండటము, అట్టడుగు వర్గము వాళ్ళు అయి ఉండటం వల్ల వీళ్ళు కూడా ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వలస వస్తూ ఉంటారనేది చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క వలస వచ్చిన వాళ్ళకి భద్రత కల్పించాల్సిన పని ఆ యొక్క సామాజిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క లేబర్ డిపార్ట్మెంట్, లేబరర్స్గా మనం తీసుకొస్తే లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. లేకపోతే పోలీస్, రాష్ట్రాంగ శాసనాల ద్వారా, జీవోస్ ద్వారా కూడా మనం రక్షణ కల్పిస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల ఏంటి, మహిళలకు భద్రత, దుర్బలత్వము, ఈ యొక్క వధువుల కొరత ఉండటం వల్ల ఆ ప్రదేశానికి వచ్చి రక్షణ లేకుండా పోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క పరిస్థితుల్లో వలసల్లో స్త్రీ భద్రత, సమాన స్వయం ప్రతిపత్తి, సమాన ప్రతిపత్తి అనేది మనం ఇక్కడ ఏర్పరుస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క వలసలలో అణచివేత, హింస, వివాహ వలసలని అరికట్టడానికి యొక్క అందరూ కూడా మనం ముందుకు వస్తూ ఉంటాం సామాజిక పద్ధతుల్లో. ఈ యొక్క సోపాన క్రమంలో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇప్పుడు మనం అందరం చదువుకుంటూ ఉన్నాము. పారిశ్రామికీకరణ డెవలప్ అవుతూ ఉన్నది. ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి స్త్రీలు, పురుషులు అందరం వలస వెళ్తూ ఉంటూ ఉన్నాం అనమాట. తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆశపూరిత వ్యవస్థను అంటే మానసిక వ్యవస్థను కలిగి ఉన్నారు. ఇప్పుడు అందుకని పిల్లల్ని ఎంత దూరమైనా వివాహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇదివరకు పాత రోజుల్లో ఏంటి, పక్క గ్రామాలకే వివాహం పరిమితం అయిపోయింది. ఇప్పుడు అట్లా లేదు, పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఆ విధంగా వలసలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనేది ప్రస్తుత వ్యవస్థలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇటువంటి తల్లిదండ్రుల యొక్క మనస్తత్వము, విద్య ఎక్కువ అవటము, పారిశ్రామికరణ ఎక్కువ అవటము, విద్యా అవకాశాలు మెరుగుపడటము, విదేశ విద్యకి ఆకర్షించబడటము, అంటే స్త్రీలలో కూడా విద్యా అవకాశాలు అంటే విద్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క స్త్రీలు కూడా ఏ ప్రదేశానికైనా వెళ్ళటానికి వెనుకంజ వేయటం లేదు. దీనివల్ల కూడా వివాహం ద్వారానే కాకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థ అనుకూలమైన పరిస్థితులు కల్పించడం వల్ల అన్ని దేశాల్లో గవర్నమెంట్స్ అనుకూలమైన పరిస్థితులు కల్పించడం వల్ల వలస విధానము ఎక్కువ అవుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుత వ్యవస్థ అంతా కూడా సామాజిక వ్యవస్థ, అన్ని దేశ వ్యవస్థ, ఈ యొక్క ప్రపంచం అనేది అంతర్జాతీయ
వలసలు అనేవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దీనికి పారిశ్రామికీకరణ, విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులు ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనుకంజ వేయటం లేదు. మానసికంగా భద్రత ఏర్పరచుకుంటూ ఉన్నాం. మానసికంగా బలాన్ని ఏర్పరచుకుంటున్నాం. అంటే ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వలసలు వెళ్ళి కూడా సుఖవంతమైన జీవితాన్ని ఏర్పరచుకోవచ్చు అనే దృక్పథాన్ని మనము కలిగి ఉంటున్నాం అన్నమాట. కాబట్టి వివాహం ద్వారా ఏ దేశం వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థని, భద్రతా వ్యవస్థని గవర్నమెంట్ చేపట్టిందనమాట. అందుకు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఎన్ఆర్ఐ వివాహ వ్యవస్థతో పాటు ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది కూడా ఈ యొక్క వివాహాంతరము వచ్చిన ఈ స్త్రీలకి అన్ని రకాల రక్షణలు కల్పించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 2019 యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలన్నీ కూడా దోహదం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వివాహం ద్వారా వలసలు స్త్రీలు ఎక్కువ వెళుతూ ఉన్నా కూడా వీళ్ళకి ప్రత్యేకమైన రక్షణ, సోషల్ జస్టిస్, సామాజిక స్థిరత్వము, భద్రత, దోపిడీకి గురి కాకుండా ఉండటానికి అనేక రకాల రక్షణ వ్యవస్థలను ఏర్పరచుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్న వివాహం తర్వాత వలసల వల్ల ఎటువంటి భయాందోళన పడాల్సిన పని లేదు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉన్నారు. ఈ వివాహం ద్వారా వెళ్ళిన స్త్రీలు కూడా ధైర్యంగా ఉండి ప్రశాంతమైన జీవిత విధానాన్ని వివాహం ద్వారా వలసల వల్ల కలిగి ఉంటున్నారు అనేది ఈ లెసన్ వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం.